నమస్తే పీపుల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో పూజా మందిరం మేకోవర్ అండ్ ఆల్సో అసలు ఉగాది ఎందుకు చేసుకుంటారు, దాని వెనకమాల ఉన్న రీజన్స్ ఏంటో మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్లీ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. మా పూజా మందిరం డోర్ చూసారు కదా, చాలా ప్లెయిన్గా ఉంది. మా అత్తగారికి ముగ్గులు అంటే చాలా ఇష్టం. సో ముగ్గులతో నింపేశారు మంచిగా. ప్రతిసారి దాన్ని క్లీన్ చేసుకుని ముగ్గులు వేసుకోవడం కష్టమైపోతుంది. సో ఇలా డెకరేట్ చేసుకుందాము అని చెప్పి ట్రై చేస్తున్నాను. నాకైతే ముగ్గుల్లో జీరో నాలెడ్జ్ అండి. ముగ్గు పట్టుకొని ఒక గీత గీయమన్నా నేను గీయలేను. అందుకే ఈ స్టెన్సిల్స్ డీమార్ట్లో దొరికాయి. ఈ పెద్ద స్టెన్సిల్ ఏమో 99 రూపీస్ ఈచ్. ఆ చిన్నది ఉంది కదా రంగోలీ, అది మాత్రం 15 రూపీస్ మాత్రమే. అసలు మనకు వస్తుందా రాదా అని చెప్పి శాంపిల్గా ఇవి మాత్రం తెచ్చుకున్నాను. న్యూ ఇయర్, సంక్రాంతి ఇట్లా ఏదైనా ఫెస్టివల్స్కి ముగ్గులు వేయాల్సి వస్తే మీరు ముగ్గులు వేసుకోండి, నేను మాత్రం రంగులు దిద్దుతాను అనే బ్యాచ్ నేను. మీలో ఎవరైనా రంగులు దిద్దే బ్యాచ్ ఉంటే కామెంట్ చేయండి. హైఫై మీ అందరికీ. ఇంతకుముందు మనం మట్టి కుండలతో డిఐవై చేసాం కదా, అప్పుడు తీసుకున్న రంగులు మాత్రమే ఇవి. మళ్ళీ నేను కొత్తగా ఏం తీసుకోలేదు. నాకైతే ఈ పీకాక్ చాలా బాగా నచ్చింది. 2 ఫ్రేమ్స్ పీకాక్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఓం బాగుంటుంది అని చెప్పి ఓం కూడా తీసుకున్నాను. మీకు టైం ల్యాప్స్లో పెట్టాను కానీ మొత్తం అయ్యేసరికి చాలా టైం పట్టిందండి. ఆ మట్టి కుండల వీడియో తర్వాత నాకు కొంచెం పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందండి. మట్టి కుండలతో డిఐవై వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. మంచి సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. కలర్స్తో ఫిల్ అయ్యే కొద్దీ దీని అందం బయటపడుతుంది కదా, చాలా బాగుంది చూడ్డానికైతే. ఇక్కడ నేను క్రెస్ట్కి అండ్ ఫీట్కి ఆరెంజ్ వేద్దాము అనుకున్నాను, కానీ అస్సలు సెట్ అవ్వలేదు. సో రెడ్ వేసేసాను. రెడ్ వేసాక మాత్రం చాలా బాగుంది. పీకాక్కి బ్యాక్గ్రౌండ్ ఏమో స్కై బ్లూ వేయాలి అనుకున్నాను, కానీ స్కై బ్లూ మన కలర్స్లో లేదు కాబట్టి కొంచెం వైట్ అండ్ బ్లూ కలిపేశాను. సో స్కై బ్లూ వచ్చింది, దాంతో ఫిల్ చేసేసాను. బాగుంది కదా, కానీ ఎక్కడో తేడా కొడుతుంది సీనా. పీకాక్ ముక్కు మిస్ అయిపోయింది. ముక్కుకి లైట్ ఎల్లో ఉంటే అది వేసేసాను, అంతే. కంప్లీట్ అయిపోయింది మన పీకాక్ డిజైన్. ఉగాది అంటే న్యూ ఇయర్ కదా, సో మా పూజా మందిరం కూడా కొత్తగా కనిపించాలని నా తాపత్రయం. మనం సొంతగా చేస్తే ఆ ఫీలింగే వేరు కదా. అదిరిపోయింది నా పీకాక్ మాత్రం. పీకాక్ది అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఇంకా ఓం స్టార్ట్ చేస్తున్నాను. ఓంకి మధ్యలో కొంచెం బ్రైట్గా కనిపించాలని రెడ్ తీసుకున్నాను ఓంకి. నాకు ఈ ముగ్గుల్లో జీరో నాలెడ్జ్ అయి ఉండొచ్చు, కానీ ఈ కలర్ కాంబినేషన్లో మాత్రం కాస్తో కూస్తో నాలెడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఏంటో ఈ యూట్యూబ్ దయ వల్ల అన్నీ నేర్చేసుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? ఈ కలర్ కాంబినేషన్స్ బాగానే ఉన్నాయా, లేదంటే ఏమన్నా మార్చుకోవాలా? కరెక్ట్గా ఇది కంప్లీట్ అయ్యే టైంకి మా పిల్ల బ్యాచ్ అంతా వచ్చేసారు. అత్త ఏం చేస్తున్నావు అని చెప్పి. పిల్లలకి మాత్రం ఈ కలర్స్ చూస్తే వెర్రొచ్చేస్తుందండి, ఏదో ఒకటి చెయ్యాలి అని. ఎలా అయితేనే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. ఇవి పూజా మందిరంకి స్టిక్ చేసి పూజ చేసుకుందాము అని కూర్చునేసరికి ఒక్కటి తక్కువ అయింది అనిపించింది. ఓం కొంచెం బోసిగా ఉందని చెప్పి ఆరెంజ్ కలర్తో ఫిల్ చేసేసాను. ఇప్పుడు ఇంకా మందిరం డోర్ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను. నా ముగ్గు టాలెంట్ని మీకు కూడా చూపిద్దామని ఇక్కడ ట్రై చేశాను, కానీ నేనే చూడలేకపోయాను. అందుకే మొత్తం క్లీన్ చేసేసాను. మొత్తం క్లీన్ చేసిన తర్వాత నీట్గా మన రంగోలీ స్టెన్సిల్స్ ఉన్నాయి కదా, వాటిని డబుల్ సైడెడ్ టేప్తో ఇక్కడ స్టిక్ చేసేస్తున్నాను. ఇటు పక్కన రైట్ సైడ్ ఏమో ఓం పెట్టాను అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో పీకాక్ పెట్టాను. మాకు ఇంటి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అందుకే పీకాక్ని లెఫ్ట్ సైడ్ పెట్టాను. లోపల ఫ్రేమ్ కూడా లెఫ్ట్ సైడే ఉంటుంది. ఈ చిన్న రంగోలీ స్టెన్సిల్స్ ఏమో 2 తీసుకున్నాను, అసలు మనకు వస్తుందా రాదా అని చెప్పి. ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఎక్కువ తీసుకొని నీట్గా ఫ్రేమింగ్ చేసుకోవాలి. మందిరం అయితే డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడు పూజ చేసుకుందాము. అసలు ఉగాది ఎందుకు చేసుకుంటారో మీకు తెలుసా? నాకు తెలిసిన స్టోరీ నేను చెప్తాను. ఏమన్నా తప్పులుంటే క్షమించండి అండ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అసలు ఉగాదిని యుగాది అనాలి. కాలక్రమేణా యుగాది పోయి ఉగాది ఉగాది అంటున్నాం అందరం. యుగాది అనేది 2 words, యుగ అండ్ ఆది. యుగ అంటే యుగము లేదా శకము అని అర్థం. ఆది అంటే స్టార్ట్ అని అర్థం కదా. సో యుగాది అంటే యుగము యొక్క మొదలు అని, లేదంటే ఒక శకానికి మొదలు అని. సాంస్క్రిట్లో యుగ అంటే నక్షత్ర గమనం అని కూడా అర్థం. జనరల్గా మనకి ఉగాది అనగానే ఏం గుర్తొస్తాయి? ఉగాది పచ్చడి,
అండ్ పంచాంగ శ్రవణం కదా. ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచులు మన లైఫ్లో ఉండే హ్యాపీనెస్, సాడ్నెస్, యాంగర్, ఫియర్, డిస్గస్ట్ అండ్ సర్ప్రైజెస్ని రిప్రజెంట్ చేస్తాయి. మరి పంచాంగ శ్రవణం ఎందుకు వింటారు ఆ రోజు? పంచాంగం అంటే 5 భాగాలు అని అర్థం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. వీటిని బేస్ చేసుకుని మన ఇంట్లో ఏదన్నా పూజలకైనా పెళ్లిళ్ళకైనా ముహూర్తాలు పెడతారు. సో సంవత్సరానికి మొదటి రోజు ఉగాది కాబట్టి ఆ రోజు పంచాంగ శ్రవణం వింటారు, సంవత్సరం అంతా ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. ఉగాది రోజే ద్వాపర యుగం ఎండ్ అయ్యి కలియుగం స్టార్ట్ అయిన రోజు కూడా అంట. ఇది నాకు తెలిసిన ఉగాది స్టోరీస్. మీకేదన్నా తెలిస్తే నాకు చెప్పండి. ఈ హారతి మీకు కూడా. ఈ సంవత్సరం మాతో పాటు మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్ష్మీ కుంచం గురించి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, కావాలంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇది మన పూజా మందిరం ఫైనల్ లుక్. మరొకసారి అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Also don't forget to like, share and comment.